నారాయణపేట జిల్లా కృష్ణ మండలం సరిహద్దుల్లో ప్రవహించే కృష్ణా నదిపై బ్రిడ్జి మరమ్మతుల నేపథ్యంలో బ్రిడ్జిపై 45 రోజుల పాటు రాకపోకలు నిలిచిపోనున్నాయి. బ్రిడ్జి శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రమాదాలను పరిగణలోకి తీసుకుని మరమ్మతులు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు వేరే ప్రత్యామ్నాయ మార్గాలపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం కృష్ణా, మరికల్, మక్తల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రేపు ఉదయం తెల్లవారుజామున 4 గంటల నుంచి మనకి నేషనల్ హైవే 167 ఏదైతే ఉందో రాయచూరుకు రాకపోకలు ఈ రేపు తెల్లవారుజామున 4 గంటల నుంచి బంద్ అవుతాయి. బ్రిడ్జ్ మరమ్మతుల కారణంగా ఒక 45 రోజుల పాటు రేపటి నుంచి మార్చి 1వ తారీఖు వరకు మనకు బంద్ ఉంటుంది. ప్రయాణికులు దయచేసి కొంచెం వాళ్ళకు ఆల్టర్నేట్ రూట్స్, ఉదాహరణకు చెప్పాలంటే మన ఇప్పుడు నేషనల్ హైవే 44 నుంచి స్ట్రైట్గా ఎర్రవల్లి చౌరస్తా, పెబ్బేరు ఎర్రవల్లి చౌరస్తా అటు నుంచి గద్వాల్ టు రాయచూరు వెళ్ళగలరని చెప్పని మనవి. అటు కాకుండా ఒకవేళ ఇటు వచ్చినట్టయితే మన ఇక్కడ నుంచి మన థై రోడ్ నుంచి ఈ సైదాపూర్, గూడూరు, గబ్బూరు ఆ ఏరియా నుండి రాయచూరు వెళ్ళవచ్చు. ఒకవేళ ప్రయాణికులు మన రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు. రైల్వే స్టేషన్ ట్రైన్ మార్గం నుంచి పోవడానికి ఉంది. రోడ్డు మార్గం మాత్రం టోటల్గా క్లోజ్ ఉంటుంది 45 days. ఈ అసౌకర్యాన్ని జనాలు కొంచెం దృష్టిలో పెట్టుకొని కొంచెం మాకు పోలీసుకు సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మా గతం నుండి మనకు నేషనల్ హైవే దేశూర్ బ్రిడ్జ్ ఉంది, కానీ సంతోషం ఏంటంటే ఈ బ్రిడ్జ్ కూలిపోతుందని రిపేర్ చేస్తున్నారు. ఫస్ట్ టైం రిపేర్ చేసినప్పుడు ఒక వారం రోజు రోడ్ బంద్ ఉన్నది, కానీ ఈసారి ఏంటంటే 45 days తీసుకుంటున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే నేషనల్ హైవే ఉంది కాబట్టి అతి తొందరగా మనకు